ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 3-4 తేదీల్లో మిథున రాశి వారు దారుణంగా మోసపోతారు, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎటువంటి అంశాలు వీరికి ఈ తేదీల్లో అనుకూలంగా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి, అలాగే ఏ అంశంలో వీరు దారుణంగా మోసపోయే పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పొంచి ఉన్న ప్రమాదాల నుండి వీరు బయటపడగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికే ప్రయత్నం చేస్తారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు. అయితే బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు అధికంగా ఉంటాయి. జీవితం గురించి అనుభవం కూడా అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించిన అవగాహన కూడా చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. అలాగే మాట తప్పే మనుషుల వల్ల జీవితంలో అనేక రకాల ఇబ్బందులు వీరికి ఎదురవుతాయి. వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి కూడా ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదనే చెప్పుకోవాలి. ఇతరుల సొమ్ము మీద ఆశపడకుండా స్వార్థితం మీదే అధికంగా దృష్టి సారిస్తారు. పథకాలు రచించటంలో, వాటిని అమలు చేయటంలో మంచి నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక విషయంలోకి వస్తే జనవరి 3-4 తేదీల్లో దారుణంగా వీరు మోసపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. మీరు నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోతారు. ఏదైనా పర్సనల్ విషయం కానీ, ఏదైనా సీక్రెట్ కానీ మీరు నమ్మి ఒక వ్యక్తికి చెప్తారు. ఆ వ్యక్తి ఆ విషయాన్ని 10 మంది ముందు బయటపెట్టడం కానీ, లేకపోతే ఎవరి గురించైనా మీరు వారితో షేర్ చేసుకుంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇంకో 4 మాటలు ఎక్కువగా జోడించి మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి ప్రయత్నం చేయటం కానీ, లేకపోతే కనుక మీరు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటును హైలైట్ చేయటానికి ప్రయత్నం చేయటం కానీ, ఈ విధంగా మిమ్మల్ని మోసం చేయటానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీ యొక్క బంధువులు ఉండొచ్చు. ఇలా ఎవరైనా సరే మీరు ఆ వ్యక్తి వల్ల మోసపోయే పరిస్థితులైతే ఈ యొక్క జనవరి 3-4 తేదీల్లో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా సరే మన పర్సనల్ విషయాలు కానీ, లేకపోతే ఇతరుల గురించి ఏదైనా విషయం, అంటే ఉదాహరణకి చూస్తే ఒక వ్యక్తిలో మనకు ఏదైనా విషయం నచ్చలేదంటే మరొక వ్యక్తితో షేర్ చేసుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఆ విధంగా షేర్ చేసుకునేటప్పుడు ఎదుటి వ్యక్తిపై మీకు పూర్తి భరోసా ఉండాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ విషయం బయట పెట్టరు అనే పూర్తి నమ్మకం ఉంటేనే అటువంటి విషయాలను షేర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించిన రహస్యాలు, వ్యక్తిగత విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, ఇటువంటి కొన్ని సీక్రెట్స్ ని షేర్ చేసుకోవాలి అంటే ఎదుటి వ్యక్తిపైన మీకు పూర్తి నమ్మకం అనేది ఉండాలి. ఒకవేళ నమ్మకం లేకుండా కనుక మీరు ఈ విధంగా ఎవరికి పడితే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ, ఇతర వ్యక్తుల గురించి కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ చర్చించారంటే దారుణంగా మోసపోయే పరిస్థితులైతే ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరితో ఏ విషయం మాట్లాడాలన్నా కానీ ఆచితూచి మాట్లాడాలి. లేకపోతే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. ఈ 3-4 తేదీలు అంటే జనవరి 3-4 తేదీల్లో ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. నలుగురిలో నవ్వుల పాలవుతారు. అలాగే నలుగురు మిమ్మల్ని అవమానపరుస్తారు. అలాగే గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మిథున రాశివారు శివారాధన తప్పనిసరిగా చేయాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్